నేను చేసిన వన్ స్కిన్ కేర్ మిస్టేక్ వల్ల నా స్కిన్ అయితే చాలా డ్యామేజ్ అయింది. యాక్నే, పింపుల్స్ అన్నీ వచ్చేసాయి. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు తరు టాక్స్. వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసేయండి. అలానే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేసేయండి. సో నేను వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్ వెంటనే వచ్చేస్తాయి. చాలా మందికి మైసెలార్ వాటర్ అంటే ఏంటో ఇప్పటికి కూడా తెలియదు. మైసెలార్ వాటర్ ఏంటి, అసలు అది ఏం చేస్తుంది, స్కిన్ కేర్ రొటీన్లో ఎందుకు అది ఒక భాగం అనేది తెలియదు. మైసెలార్ వాటర్ అనేది మన స్కిన్ కేర్ రొటీన్లో చాలా ఇంపార్టెంట్. ఇది ఏం చేస్తుందంటే మన స్కిన్ పైన ఉన్న డర్ట్ కానీ, మేకప్ కానీ, సన్ స్క్రీన్ కానీ, పొల్యూషన్ కానీ మ్యాగ్నెట్ లాగా ఒక్క స్వైప్తో తీసేస్తుంది. నేనైతే చాలా మంత్స్ కూడా నాకున్న లేజినెస్ వల్ల నా స్కిన్ పైన మేకప్ని రిమూవ్ చేయకుండా పడుకుని పోవడం, లేదా అలా మేకప్ని స్కిన్ పైన వదిలేసి మార్నింగ్ లేచి ఫేస్ వాష్ చేసుకోవడం లాంటివి చేయడం వల్ల ఏమైందంటే నా స్కిన్ డ్యామేజ్ అయ్యి స్కిన్ పైన పింపుల్స్, యాక్నే మార్క్స్ ఇవన్నీ వచ్చేసాయి అన్నమాట. సో దాని తర్వాత నేనైతే మైసెలార్ వాటర్ అనేది యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. సో మన స్కిన్ కేర్ రొటీన్లో మైసెలార్ వాటర్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఉండాలన్నమాట. మన స్కిన్ని డబుల్ క్లెన్జింగ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనం మైసెలార్ వాటర్తో స్కిన్ని క్లెన్జింగ్ చేసుకున్న తర్వాత మీ ఫేవరెట్ ఫేస్ వాష్ ఏదైతే ఉంటుందో దాంతో మీరు ఫేస్ వాష్ చేసుకోవాలి. దీన్నే డబుల్ క్లెన్జింగ్ అంటాం. గార్నియర్ మైసెలార్ క్లెన్జింగ్ వాటర్. ఈ క్లెన్జింగ్ వాటర్ అయితే నా ఫేవరెట్ అండి. నేను ఈ క్లెన్జింగ్ వాటర్ అయితే నా స్కిన్ కేర్ రొటీన్లో ఎప్పటి నుంచో నేను ఇంక్లూడ్ చేసుకున్నాను. ఈ గార్నియర్ మైసెలార్ క్లెన్జింగ్ వాటర్ అయితే ఒక్క స్వైప్తో మన స్కిన్ పైన ఉన్న డర్ట్, సన్ స్క్రీన్, మేకప్, పొల్యూషన్ అన్నిటిని ఒక్క స్వైప్తో తీసేస్తుంది. గార్నియర్ మైసెలార్ క్లెన్జింగ్ వాటర్ అనేది మన స్కిన్ పైన ఎక్స్ట్రీమ్లీ జెంటల్గా అయితే వర్క్ చేస్తుంది. అలానే ఇది అన్ని రకాల స్కిన్ టైప్ వాళ్ళకి కూడా సెట్ అవుతుంది. దీనిలో పారాబిన్స్ కానీ, సల్ఫేట్స్ కానీ అస్సలు ఉండవు. గార్నియర్ మైసెలార్ క్లెన్జింగ్ వాటర్ సూటబుల్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్. ఈ క్లెన్జర్ని యూజ్ చేసి మన స్కిన్ పైన ఉన్న డస్ట్ని, డర్ట్ని పోర్ ప్రెస్ వైప్ అనే మెథడ్తో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. గార్నియర్ మైసెలార్ క్లెన్జింగ్ వాటర్ వల్ల మన స్కిన్ పైన ఉన్న డర్ట్, పొల్యూషన్ అంతా కూడా ఒక్క స్వైప్తో ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. స్టెప్ 1లో అయితే మైసెలార్ వాటర్తో మనం క్లీన్జింగ్ చేసిన తర్వాత డబుల్ క్లీన్జింగ్ కోసం మనం మీ ఫేవరెట్ ఫేస్ వాష్ ఏదైతే ఉందో దాంతో మీ ఫేస్ని క్లీన్ చేసుకోండి. అంతే, డబుల్ క్లీన్జింగ్ అనేది పూర్తయిపోయింది. ట్రెడిషనల్ క్లెన్జర్స్ని వాడడం వల్ల ఏమవుతుంది అంటే మన స్కిన్లో ఉన్న న్యాచురల్ ఆయిల్ కూడా పోతూ ఉంటాయి. కానీ గార్నియర్ మైసెలార్ క్లెన్జింగ్ వాటర్ని యూజ్ చేయడం వల్ల మన స్కిన్లో ఉన్న న్యాచురల్ ఆయిల్స్ని అలానే ఉంచి డర్ట్, మేకప్, సన్ స్క్రీన్, పొల్యూషన్ అయితే మాత్రం తీసేస్తుంది. ఎవ్రీడే క్లెన్జింగ్ అయితే గార్నియర్ మైసెలార్ క్లెన్జింగ్ వాటర్ అయితే ఇంక్లూడ్ చేసుకోండి. నేను కూడా చాలా ఇయర్స్ నుంచి ఈ మైసెలార్ క్లెన్జింగ్ వాటర్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఎప్పుడైతే నేను స్కిన్ కేర్ రొటీన్లో గార్నియర్ మైసెలార్ క్లెన్జింగ్ వాటర్ని యాడ్ చేసుకున్నానో అప్పటి నుంచి ఇప్పటి వరకు నా స్కిన్ కేర్లో మాత్రం ఇది ఖచ్చితంగా ఉంటుంది. నేను ఇప్పటి వరకు చాలా రకాల స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ యూజ్ చేశాను. నా స్కిన్ కేర్ రొటీన్లో మాత్రం గార్నియర్ మైసెలార్ క్లెన్జింగ్ వాటర్ మాత్రం మారలేదు. ఇలానే ఎవ్రీడే నేను నా స్కిన్ కేర్ రొటీన్లో గార్నియర్ మైసెలార్ క్లెన్జింగ్ వాటర్ని యూజ్ చేసి నా స్కిన్ పైన ఉన్న మేకప్ని, డర్ట్ని, ఇంప్యూరిటీస్ని ఈ రకంగా డబుల్ క్లెన్జింగ్ అయితే చేసుకుంటాను. గార్నియర్ మైసెలార్ క్లెన్జింగ్ వాటర్లో 3 వేరియంట్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే గార్నియర్ పింక్ మైసెలార్ వాటర్, గార్నియర్ ఆయిల్ ఇన్ఫ్యూజ్డ్ మైసెలార్ వాటర్, గార్నియర్ విటమిన్ సి మైసెలార్ వాటర్. స్కిన్ పైన హెవీ మేకప్ లేదా వాటర్ ప్రూఫ్ మేకప్ వేసుకున్నప్పుడు మనం ఆయిల్ ఇన్ఫ్యూజ్డ్ గార్నియర్ మైసెలార్ వాటర్ని యూజ్ చేయాలి. మన స్కిన్ పైన ఉన్న డర్ట్, ఇంప్యూరిటీస్ పోవడంతో పాటు మన స్కిన్ బ్రైట్గా అవ్వడానికి ఈ గార్నియర్ మైసెలార్ క్లెన్జింగ్ వాటర్ వైటమిన్ సి యూజ్ అవుతుంది. స్కిన్ కేర్ రొటీన్లో ఎవ్రీడే యూజ్ చేయడానికి ఈ పింక్ మైసెలార్ క్లెన్జింగ్ వాటర్ అయితే యూజ్ చేసుకోవచ్చు. మీరు కూడా మీ స్కిన్ కేర్ రొటీన్లో గార్నియర్ మైసెలార్ క్లెన్జింగ్ వాటర్ని ఇంక్లూడ్ చేసుకోండి. ఈ ప్రోడక్ట్ లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అలానే ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మరొక వీడియోతో మిమ్మల్ని కలుస్తా. Bye guys.